రెండేళ్ళు చేయలేదు కదా బతుకమ్మ. అధికారంలో దిగిపోగానే అధికారంలో ఉన్నప్పుడు చేసిన బతుకమ్మలన్నీ ప్రభుత్వ డబ్బులేగా. ఎక్కడి నుంచి వచ్చినాయి అంతంత డబ్బులు? అంటే ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేసి మరి మీ నాన్న నీకు చేసి పెట్టాడు. అన్నయ్య నోరు మూసుకు కూర్చుని ఉన్నాడు. వాళ్ళిద్దరూ అంత చేశాక కూడా ఓ రకంగా కేసీఆర్ దెబ్బతింది అక్కడే. కుటుంబ పార్టీ అనడానికి అవకాశం కుదిరింది అక్కడే. ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటారు, కుటుంబ పార్టీ అంటే సోనియా, రాహుల్, ప్రియాంక, ఇందిరా, ఇదే నా జీవితం అనేటటువంటిది. ఆ మాటని తెలంగాణలో విమర్శించడం లేకపోయింది రేవంత్ రెడ్డి. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ ఛాయిస్ లేకుండా పోయింది. వాళ్ళ ఆవిడ ఆయన చేయడం వల్ల. కోమటిరెడ్డి వాళ్ళకి కుదరలేదు, అన్నా తమ్ములు కాబట్టి. ఆల్టర్నేటివ్ ఇతను కనిపించాడు అక్కడ. ఆ కుటుంబ పాలనతో చూస్తే బేసిక్ గా కుటుంబ పాలన అనే ముద్ర కేసీఆర్ మీద పడ్డానికి కారణం ఈవిడ. ఈవిడ లిక్కర్ వ్యాపారమే ఆయన అవినీతి పరుడడానికి పెద్ద సర్టిఫికెట్ అయింది. ఏమొచ్చి ఇప్పుడు నేను ఒక అద్భుతం చేస్తాను తెలంగాణలో మా నాన్న చేసి ఇంకొక అతిపెద్దదైనటువంటి చారిత్రక తప్పిదం ఆవిడ చేస్తుంది ఏంటంటే నాన్నని తిట్టడం. హూ ఆర్ యూ ఫస్ట్, నువ్వెంత, నీ బతుకెంత అని అనకూడదు, కానీ నువ్వెంత, నీ స్థాయి ఎంత, ఏం చూసి నిన్ను నాయకురాలుగా ఒప్పుకోవాలి. నేను నాయకురాలుగా నిన్ను ఒప్పుకోవాలంటే నీ దగ్గర ఉన్న నాయకత్వ లక్ష్యం ఏంటి? ఎంపీగా నువ్వేం సాధించలేకపోతే